నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. యాంకర్ శ్యామల వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చాక ఆవిడ చాలా యాక్టివ్ అయ్యారు. ఇంతకుముందు మనం కేవలం స్టేజెస్ మీద మాత్రమే యాంకరింగ్ చేయడం చూస్తాం, కానీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ప్రతి విషయంలో ఆవిడ ఇన్వాల్వ్ అవ్వడం, మాట్లాడడం, ఇది కరెక్ట్ వేనా రాంగ్ వేనా అని ఆలోచించుకోకుండా ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వం మీద విమర్శించడం అనేది తరచు చూస్తూ వస్తున్నాం. మరి ఇప్పుడు యాంకర్ శ్యామలకి నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఆవిడతో పాటు మరొక 26 మందికి ఈ నోటీసులు ఎందుకు ఇచ్చారు, ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడేద్దాం. నమస్కారం మ్యామ్. మ్యామ్, యాంకర్ శ్యామలకి అలానే మరొక 26 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు యాంకర్ శ్యామల చేసిన మిస్టేక్ ఏంటి? అంటే మీకు గుర్తుంది, అక్టోబర్ 24 తెల్లవారుజామున కావేరీ వేమూరి బస్సు దగ్ధమైన విషయం తెలుసు కదా. అయితే ఆ బస్సు యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో దాని మీద వైసీపీ ఎక్స్ ఖాతాకు సంబంధించిన నిర్వాహకులు కావచ్చు, లేకపోతే వైసీపీ అధికార ప్రతినిధి, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల కావచ్చు, అంటే కల్తీ మద్యం బెల్ట్ షాపుల వల్లే ఈ యాక్సిడెంట్ జరిగింది, దీనికి బాధ్యత ప్రభుత్వాందే, బాధ్యులు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే అని వాళ్ళు దుష్ప్రచారం చేశారు. సో ఇలాగా బెల్ట్ షాపులు కల్తీ మద్యం వల్ల యాక్సిడెంట్ జరిగిందంటే దాని మీద కర్నూలు మండలం బి తాండ్రపాడుకు చెందిన పేరపోగు పెనుమలయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారట. ఆయన ఫిర్యాదు ఆధారంగా ఏం చేశారంటే కర్నూలు తాలూకా అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. అయితే మీకు తెలుసు, ఆ రోజు 19 మంది సజీవ దహనం అయిపోయారు. దాని మీద ఎరిస్వామి అని ఎవరైతే శివశంకర్ అని చచ్చిపోయాడో వాళ్ళిద్దరు గురించి అబ్బాయి చెప్పాడు. ఎరిస్వామి వాంగ్మూలం ఇచ్చాడు. మద్యం సేవించి మేము బైక్ నడిపాము, అయితే యాక్సిడెంట్ డివైడర్ ని ఢీకొని బైక్ యాక్సిడెంట్ అయితే నేను అతను పక్కకి తీస్తూ ఉండగా ఈలోగా ఈ బస్సు వచ్చేసింది, ట్రావెల్స్ బస్సు వచ్చి ఆ ట్యాంకర్ మూత ఓపెన్ అయిపోయి, అంటే ఆ బండి బస్సు కిందకి వెళ్ళిపోయింది కదా, పెట్రోల్ ట్యాంకర్ మూత ఊడిపోయి బస్సు బ్లాస్ట్ అయింది మనకు తెలుసు. సో 19 మంది సజీవ దహనం అయ్యారు. దాని మీద ఆయన వాంగ్మూలాన్ని తీసుకున్నారు. తర్వాత ఆ పెట్రోల్ బంక్ సీసీటీవీ ఫుటేజ్ ను కూడా విడుదల చేశారు పోలీసులు. అయినా కూడా యాంకర్ శ్యామల దీని మీద చాలా నెగిటివ్ గా ప్రచారం చేస్తోంది కాదు. సో దాంతో వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు ఇతను ఎవరైతే కేసు పెట్టాడో అతన్ని ఫిర్యాదు ఆధారంగా ఇవాళ 26 మందికి నోటీసులు ఇచ్చారు. ఎక్స్ వేదికకి సంబంధించి వైసీపీ ఎక్స్ ఖాతాకు సంబంధించిన వాళ్ళకి, ముఖ్యంగా అధికార ప్రతినిధి అయిన శ్యామలకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగిందండి. అంటే ఇది చెయ్యాలండి, ఒక అరెస్ట్ అవ్వాలి. ఇప్పుడు మీరు ఊరికే ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేసేసి ప్రజల్లో లేనిపోయిన అనుమానాలు అంటే భయాందోళనకు గురి చేయటం వాళ్ళని తప్పు కదా. మీరు ఒక అధికార పార్టీకి చెందిన వాళ్ళుగా మీరు ఏం చేయాలి, అక్కడికి వెళ్ళి నిజానిజాలు తెలుసుకుని మీరు వాళ్ళకి సహాయం చేయడానికి చూడాలి, అంతే తప్ప ప్రజల్ని ప్యానిక్ చేయకూడదు కదా. సో ఇక్కడ జరిగింది అది. కాబట్టి ఇవాళ వాళ్ళ మీద చర్యలు ఉన్నాయండి. ఇప్పుడు ఇది ఒకటే కాదు, వాళ్ళు ముంతా తుఫాను తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు వల్లే ముంతా తుఫాన్ వచ్చింది. మా జగన్మోహన్ రెడ్డి వచ్చి ముంతా తుఫాన్ ఇలా ఆపేశాడు, వాళ్ళు ఫేక్ ప్రచారాలు చేసుకున్నారు కదా. అందులో ఆయన పాప నీళ్లు వెనక్కి తోడుతున్నాడు, సముద్రం నీళ్లు. పాప ఆ వీడియో కూడా మీరు చూసి ఉంటారు. అంటే అంత మగాడు రాబుజ్జి అన్నట్టుగా అదొక చాలా వైరల్ అయ్యి అందరు నవ్వుకున్నారు కూడా. అంటే వైసీపీ సోషల్ మీడియా ఏదైతే ఉందో వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా చాలా డ్యామేజ్ చేస్తున్నారు. మరి ఇది జగన్మోహన్ రెడ్డి గుర్తించారో లేదో మనకు తెలియదు, గుర్తించాలి ఆయన. అంటే మీరు ఇంత డబ్బులు ఇచ్చి ఇంత వీళ్ళని పెట్టుకుని మీరు సాధించింది ఏంటి? మీకు నెగిటివ్ అవుతుంది అది. మీరు కొంచెం అది ఆలోచించుకోండి, మంచి వాళ్ళని పెట్టుకోండి, మీరు మీ పంథా మార్చుకోండి. ఎందుకు చెప్తున్నామంటే, లేకపోతే ఇగో ఇలాగే కేసులు నమోదవుతాయి, ప్రతివాడు అరెస్ట్ అవుతాడు, మనకి జైళ్లు పట్టవు. ముందు వీళ్ళని పెంచి పోషించలేక ప్రభుత్వం అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టాలి, అవునా కదా? అంతే. అందుకని శ్యామల్ లాంటి వాళ్ళు ప్యాకేజ్ వచ్చింది కదా అని ఆత్రంగా వచ్చేసి మైక్ ముందు కూర్చుని ఇష్టానికి స్క్రిప్ట్ చదివేసి, ఆ స్క్రిప్ట్ రాసేవాడికి తెలియదు, కనీసం చదివేదా నువ్వు అధికార ప్రతినిధి అనుకుంటే నీకు కొంచెం అవగాహన ఉండాలి కదా. మరి అవగాహన రాహిత్యంతో మాట్లాడితే ఏమవుతావు, అప్రతిష్ట పాలవడమే కాదు, అనవసరంగా నువ్వు శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లాల్సి ఉంటుంది. అంటే మ్యామ్, పార్టీలో రజనీ ఉన్నారు, రోజా ఉన్నారు, మళ్ళీ
వీళ్ళు ఉండగా ఎందుకు శ్యామల గారే మీడియా ముందుకు వస్తున్నారు? పదవులు ఉన్నప్పుడేమో వీరు బయటకు వచ్చి మాట్లాడారు, పదవులు పోయిన తర్వాత ఇప్పుడు శ్యామలను అడ్డు పెట్టుకున్నారు. ఏంటి మ్యామ్ వైసీపీ ప్లాన్? అంటే లేడీస్ ఏమైనా మాట్లాడితే వాళ్ళని అది ఏమనమనా? కాదు, ఆ రోజు మీకు గుర్తుందా, వెళ్ళి కలిసింది కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎలక్షన్స్ కి ముందు. ఆ, కలిసి ఆయన ఫ్లైట్ ఎక్కబోతుంటాను, హెలికాప్టర్ ఎక్కబోతుంటాను. సో అప్పటి నుంచి ఆయన ఈ అమ్మాయికి కొంచెం స్పెషల్ ఇది ఇచ్చి అధికార ప్రతినిధి చేశారు. ఓకే. అక్కడ ఏం చెప్పింది ఆవిడ ఆ రోజు మాట్లాడినప్పుడు, అంతకు ముందు ఎలక్షన్స్ కి నేనే అదే ఆయనతో ఉన్నాను, ఆయన నెగ్గాడు, ఇప్పుడు మళ్ళా నేను ఎంట్రీ ఇచ్చాను, ఆయన నెగ్గుతాడని ప్రచారం చేసుకుంది. ఆయన నెగ్గలేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా అమ్మాయితోటి పాపం అంటే ప్రచారం చేయించుకుంటున్నాడు ఇలాగ. మళ్ళీ గెలుస్తానేమో అని ఏమో నెగిటివ్ ప్రచారం అయితే చేస్తోందని అర్థం కావట్లేదు. ఆవిడకి నెలకు 3 లక్షలు ఇస్తారని అంటున్నారు. 3 లక్షలు ఇస్తారా ఇంకా ఎక్కువ ఇస్తారో మనకు తెలియదు. మొత్తానికి మన ప్యాకేజ్ రాణి గారు మళ్ళా ఒక ప్రెస్ మీట్ పెడుతూ ఉంటారు. ఈలోగా అంటే ఇలా ఫేక్ ప్రచారాలు చేయకుండా ఆవిడ నోటికి తాళం వేయటానికి ఈ నోటీస్ అనేది మాత్రం ఇప్పటికైతే పనికొచ్చింది. ఇప్పుడు శ్యామలతో పాటు మిగిలిన 19 మంది ఉన్నారు కాబట్టి 26 మంది. 26 మంది. అంటే ఇప్పుడు ఇకపై ఎవరైనా గానీ ఇలాంటి వాటి మీద మాట్లాడాలంటే భయపడతారా? అలా ఏ ఉండదు, మేము వైసీపీ వాళ్ళం, మాకు భయం ఉండదు. మీరు అలా అంతా అంచనా వేయకూడదు, మేము రెచ్చిపోతూ ఉంటాం. మీరు కట్టడి చేసుకోండి. మీరు కట్టడి చేసుకోండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.